నా ప్రజలు నేను ఏకమై ఒక దినాన్న ప్రభు సన్నిధికి రావాలని తపనతో ఏ రోజైనా నీవు నీ కుటుంబం పక్షముగా, నీ ఆత్మీయ జీవితం పక్షంగా, నీ భక్తి జీవితం పక్షంగా, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం పక్షంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? ఈ గడి నేను ఇక్కడ ఉన్నానంటే, ఈ క్షణం నేను అనుభవిస్తున్నానంటే, ఈ దినం ఈ స్థలంలో ఉన్నానంటే, ఈ మరొక నెల చూస్తున్నానంటే, మరొక సంవత్సరం చూస్తున్నానంటే ఆయన ఇచ్చిన దయ. ఆయన దయ లేకపోతే ఎవరమీ లేవండి, నాతో సహా. ఆయన దయ లేకపోతే ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు, సర్వ శరీరులు వద్దకు ఎలా మనం అందరమే. మనకి ఇంకొక సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఇదే కీర్తనకారుడు అంటాడు, చాలా చక్కని మాట. చూడండి ఒకసారి చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత చూడు. 9వ వచనం చదువు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దాన్ని మహదైశ్వర్యము కలుగు చేయించున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేయించున్నావు. దాని దిక్కులకు విస్తారమైన నీళ్లు తడిపి దాని గమనిలో చదును చేయించున్నావు. వాన చదువు చేత దాన్ని పదును చేయించున్నావు. అది మొలకెత్తి నీవు దాన్ని ఆశీర్వదించినవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఈజీగా చాలా మంది భక్తులు, అది నిజమని ఉండొచ్చు, అది తప్ప నేను చెప్పను, కానీ ఎక్కువ శాతం మాట్లాడేదంటే కొద్ది పొలం ఉన్న వాళ్ళతో చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు ఉత్సాహపరచడానికో, లేకపోతే వాళ్ళు బలపరచడానికో, వాళ్ళు ధైర్యపరచడానికో చెప్తున్న మాట. పొలం అంటే తెలిసిన భూమి, కొంత భూమి ఉన్న వారికి దైవజనుడు ఒకవేళ అలాంటి వారు ఎవరు సంఘానికి వస్తే వాళ్ళకి వెళ్ళి చెప్తాడు, దేవుడు మీ భూ పంటను మిమ్మల్ని ఇంకా అభివృద్ధి చేసి చాలా చక్కగా మీ భూమి సారనను వెదజల్లడానికి దేవుడు చక్కటి దుక్కుటి వర్షాన్ని కురిపించగలుగుతున్నాడని చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఈ మాట చాలామంది సేవకులు చెప్తారు. అది తప్ప ఒప్పు అంటే వారికి కలిగిన ప్రత్యక్షత అని నేను అంటాను. దేవుని స్తోత్రం. వారికి అలాగే చెప్పాలనిపించింది, అది చెప్తున్నారు. ఇక్కడ 2 విధాల సంగతులను గమనించాలి. ఒకటి, మనము కూడా ఒక నేల ఉన్నాం. హల్లెలూయా. మనము కూడా మట్టి దేహమై ఉన్నాం. మనం ఎప్పటికప్పుడు మనము బ్రతకాలి అంటే, మనము మొలకెత్తాలి అంటే, మనము నూతనపరచబడాలంటే, ఎప్పుడు క్రొత్త మనసు మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మని తొలకరు వర్షం మన మీద కుమ్మరించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పటికప్పుడు దున్నబడాలి. నీవు బీడి బారిపోయిన భూమిలాగా ఉండడానికి వీల్లేదు, ఎండిపోయిన కట్టిలాగా ఉండడానికి వీల్లేదు, లోయలో పడిన ఎముకల వల్లే ఎండిపోయినట్టుగా నువ్వు ఉండడానికి వీల్లేదు. అందుకనే నువ్వు ఎక్కడైతే ఎండిపోతావో, నువ్వు ఎక్కడైతే బీడి బారిపోతావో, ఎక్కడైతే రాజుకుండి రాయిలాగా అయిపోతావో అని చెప్పి సోమరం అయిపోతావని, తిండిపోతం అయిపోతావని, తిరుగుబోతం అయిపోతావని, బతకష్టం అయిపోతావని దేవుడు ఎప్పటికప్పుడు తన వాన జల్లుల చేత, అనగా తన ఆత్మశక్తి చేత, అనగా తన వాక్యం చేత, అనగా ప్రార్థన శక్తి చేత ఎప్పటికప్పుడు నిన్ను బలపరుస్తూ ఆయన ఏం చేస్తాడంటే ఆయనలో నన్ను బలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో అంటుకట్టే వాళ్ళని చూస్తున్నాడు. ఆయనలో అంటుకట్టాలి. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరే ఉన్నారు. హల్లెలూయా. ఫలింపలేని ప్రతి తీగను మొలకెత్తలేని ప్రతి విత్తనాన్ని ఏం చేస్తాడట? నువ్వు ఫలించేవారిగా ఉన్నావా? మొలకెత్తేవారిగా ఉన్నావా? ఆత్మశక్తి కలిగి, దేవునితో ఆధ్యాత్మిక సంబంధము కలిగి, దేవునితో నడిచేవారిగా ఉన్నావా? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నవారుగా ఉన్నావా? ఈరోజు నువ్వు దేవుని పట్ల కృతజ్ఞత లేకపోతే ఇంకేమీ లేదు. ఒక దేవుని పట్లనా, అయ్యా నేను దేవుని పట్ల కృతజ్ఞత కలుగున్నానయ్యా అంటే సరిపోదు. నువ్వు సేవకుల పట్ల కూడా కృతజ్ఞత కలుగున్నావు. సేవకుల పట్ల కృతజ్ఞత కలుగున్నావంటే సరిపోదు. సంఘములు నీ తోటి వారితో చిన్న సహాయాలు మనం పొందుకుంటాం. అవునా కదా? పొందుతాం. సమాజం అండి ఇది. అది సేవకులైనా కావచ్చు, సంఘంలోనే కావచ్చు, ఇతరుల బయట వాళ్ళని కావచ్చు, చిన్న సహాయాలు మనం పొందుకుంటాం. ఆ పొందుకొని ఏం చేస్తామంటే వాళ్ళు మర్చిపోతూ ఉంటాం. దేవుడి స్తోత్రం. ఈ జీవితం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు చెప్తున్న మాట అదే. పిలుపులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. ఇది చివరి మాటగా చెప్పి నేను ముగిస్తాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, నీ సహనము సకల జనులకు తెలియజేయి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపము దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండను. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేకపోతే, దేవుని పట్ల కృతజ్ఞత లేకపోతే, సేవకుల పట్ల, సంఘంలో ఉన్నట్టు నీ తోటి వారి పట్ల నువ్వు ఒక మేలు పొందుతున్నావు, ఏదైనా వాళ్ళ దగ్గర ఒక సహాయం పొందుతున్నావు, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆ కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల వచ్చే లాభం ఏంటో తెలుసా? నా తోటి నాగరాజు గారు లేకపోతే రవికుమార్ గారు, ప్రసన్న గారు నాకు ఏదైనా సహాయం చేశారు, వాళ్ళ పట్ల నువ్వు కృతజ్ఞత లేకపోతే నాకు చేసినట్టు గొప్ప మేలు చేసిన దేవుని పట్ల పడిన కృతజ్ఞత కలిగి ఉండను. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్తాను. నేను వారి పట్ల లేను, దేవుని పట్లే ఉంటాను. వారు ఎలాంటి సహాయం అని చేయలే. నేను ఒక మైల్ దూరం వెళ్తున్నాను, ఆ మైల్ దూరం కూడా అయ్యగారు ఇంకొక మైల్ దూరం నడిచి వెళ్దామని చెప్పటంలో కూడా వారు నాతో వస్తున్నారు, అది సహాయమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేము చేస్తున్న పనుల్లో నాగరాజు గారు నేను 2 సార్లు తిండి తిప్పలు మానేసాం. ఆయన కూడా మంచి పట్టుదల ఏంటంటే ఆ పని అయ్యే వరకు చేయను. అలాగే రవికుమార్ అయితే నేను వెళ్ళాను అయితే 2 సార్లు. దేవునికి స్తోత్రం. ఒక పనిని, అది మంచి పని, అది దేవుని పని. కృతజ్ఞత అనేది హల్లెలూయా, హల్లెలూయా. అప్పు తీసుకున్నారనుకోండి, అప్పు తీసుకున్నాం కదా, ఎంతమంది చేద్దాం అంటే కదా, అప్పే సహాయం. అప్పు అనేది తిరిగి ఇచ్చేది, సహాయం అనేది ఇచ్చిన తర్వాత అడగకుండా ఉండేది. అయితే తీసుకున్న దానికి నువ్వేం చేయాలట? ఎల్లప్పుడూ కృతజ్ఞత కలగాలి. అప్పు తీసుకుంటే ఖచ్చితంగా చెల్లించాలి. హల్లెలూయా. అవును, అప్పుకి దీనికి సంబంధం లేదు. అప్పు ఖచ్చితంగా తీర్చవలసిందే. బైబిల్ చెప్తుంది, నేను కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ మాట పక్కన పెట్టవద్దు, వాక్యాన్ని పక్కన పెట్టవద్దు. అప్పు చెల్లించవలసి వచ్చింది కాబట్టి, అప్పు చెల్లించవలసింది, నువ్వు అప్పు తీసుకున్నావు కాబట్టి, కానీ సహాయం పొందుకున్నావు కాబట్టి సహాయం తగినట్టుగా నువ్వేం చేయాలట? కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. దావీదు అదే చెప్తున్నాడు. దావీదు ఒక్కడి గురించే చెప్పలేదు. ఈ రోజు 50 ప్రపంచంలో ఉంటే సర్వ జనుల కోసం చెప్పు ఎవరంటే ఇంకొక మాట, అదే 5వ అధ్యాయంలో ఆయన చూడండి ఎంత చక్కగా చెప్పాడు ఆ మాట. 5వ వచనం చూడండి. మా రక్షణకర్తవు దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రమైన వాడా. ఎక్కడండి? భూదిగంతముల నివాసం వరకు అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏమన్నాడు? దూర సముద్రాల మీద ఉన్నట్టు వారి మీద కూడా నువ్వు వారికి ఆశ్రమైన వాడుగా ఉన్నావు కనుక రక్షణకర్త. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దావీదు చేసిన ప్రార్థన మనం చేయాలి. దావీదు పాడిన పాట మనం పాడాలి. దావీదు ఎత్తిన జయగీతాన్ని మనం వెత్తాలి. దావీదు వలె ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా అలా ఉంటేనే నూతన దయా కిరీటాన్ని దేవుడు నీకు ధరింపజేస్తాడు. సంవత్సరముల జరుగుచుండగా దయా కిరీటాన్ని దయచేసేవాడు దేవుడు ఎప్పుడంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించడం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ఇప్పుడు చదువుకున్న ఫిలిప్పీ 4:7 వచనం ఒక మాటను చూసారా? మధ్యలో విషయాన్ని చెప్తారు. 7వ వచనం ఒక మాటను చూసారా? సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా. 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలుగుని వరకు ఆయన దూత కావలిగా ఉంటుంది. దాని అర్థం ఏంటి? నీ పడకల చుట్టూ ఆయన దూత కావలిగా అంటే ఒక సమాధానం. అంటే శత్రువు నీ మీదకి, అపవాది నీ మీదకి, నాశనపుత్రుడు నీ మీదకి నువ్వు పడక మీద పరుండగా దుష్టుడు నీ మీదకి రాడంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా?
నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు కనుక మరొక దినం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లించుతున్నావు కనుక అనుక్షణము దేవుని దూతలను దేవునికి పంపించి నీ కాపుగా ఉంచుతాడు. హిజ్కియా చుట్టూ దేవుని దూతలు ఉన్నాయా లేదా? నోవాబు చుట్టూ దేవుని దూతలు ఉన్నాయా లేదా? ఏ దేవుని చుట్టూ నోవాబు దూతలు ఉన్నాయా? దేవదూతలు ఉన్నాయా లేదా? యోబు చుట్టూ దూతలు ఉన్నాయా లేదా? ఎందుకు లేవండి? ఉన్నాయి కానీ మనకి అర్థం కాదు. నువ్వు సుఖంగా పడుకుని పోతున్నావు అంటే కేవలం ఆయన దూతలే కాపుగా. రాత్రులు మనం పడక మీదకి వెళ్తాం కదా, తెలియకుండానే నిద్రలోకి జారిపోతాం కదా, తెలియదు, మాట్లాడుతూ అలా జారిపోతాం. రాత్రులు పడక మీద ఎన్ని కదలికలు ఉంటాయి మీకు తెలుసా? ఎన్ని కదలికలు ఉంటాయి. ఎటు తిరుగుతావో, ఎటు బతుకుతావో, ఎలా పడుకుంటావో నీకు తెలియదు. కానీ ఆ కదలికలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కథలు నీ జీవితంలో జరగాలి ఖచ్చితంగా. అందుకనే దేవుడు తన దూతలను కావలిగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కళలు అవి మంచివా చెడ్డవా నిన్ను బట్టి ఉండదు, దేవుడు చూసుకోవాలి. కానీ ప్రతిరోజు పడక మీదకి వెళ్ళినప్పుడు మంచి దర్శనాలు దయచి, మంచి కళను అనుగ్రహించి, ఇదిగో పడక మీదకి వెళ్ళించున్నాను నేను ధ్యానించుకునే కృప దయచి. ప్రార్థన వేరు, ధ్యానించడం వేరు. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడట ఆ వాక్యం అట, ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని మీరు ధ్యానించారనుకో, పడక మీద కళ్ళు మూసుకొని ఆ వాక్యం అట ప్రొబ్బిని మెదడ దొరికినట్టుగా మీకు దొరుకుతుంది. దేవుడు హల్లెలూయా. అంటే దేవుడు అంత రుచి కలిగిన వాడు అంటాడు. యెహోవా ఉత్తముడని రుచి ఎరిగి తెలుసు. వాక్యం చదువుతుంటే ఆయనలో ఉన్న రుచి అంటే మనకు అర్థం. దేవుని స్తోత్రం. వాక్యం ధ్యానం చేస్తే ఆయనలో గొప్పదనం మనకు తెలుస్తుంది. వాక్యము ఎల్లప్పుడూ మనం ఆయన వాక్యం పట్ల విధేయత కలిగి ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది దేవుడు ఎలాంటి వాడని. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని దయ పొందాలి, మరొక సంవత్సరం చూడాలని నీవు నీ కుటుంబం, నీ చుట్టూ ఉన్నవారు, నీ ఇరుగువారు, నీ పొరుగువారు కోరుకోవాలి. అలాగా నేను ఇంకో సంవత్సరం చూశాను గొప్పగా నువ్వు ఎవరి దగ్గర చెప్పుకున్నా అందులో బట్టి దేవుని నీ పట్ల నేను సంతోషించు. నువ్వు అతిశయపడ్డవు తప్ప, నువ్వు సంతోషించడం తప్ప దేవుడు నీ అంత ఆనందించే పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే నువ్వు చేసిన కృతజ్ఞతాస్తుతులు, నువ్వు చేసినటువంటి కృతజ్ఞతాస్తుతులు ద్వారా ఇదిగో నా చుట్టూ ఉన్న అందరినీ దేవుడు ఎంత కృప చూపించి నేను చేసిన ప్రార్థనకు ఇంతమంది నాతో పాటు మందిరాన్ని తీసుకొస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నప్పుడు దేవుని పట్ల ఆ సంతోషాన్ని ఆనందిస్తాను. హల్లెలూయా. ఆ సంతోషాన్ని ఆనందకరంగా తీసుకుంటాడు. కారణం ఏంటంటే కృతజ్ఞతను కలుగుంటూ ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఇతరుల పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారిని కూడా నువ్వు నీతో పాటు దేవుడి మందిరాన్ని నడిపిస్తున్నందుకు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం కూడా నీకు ఇస్తాడు. వారికి వచ్చిన ఆశీర్వాదమే కాదు, వారి మీద ఉన్న ఆశీర్వాదం కూడా నీకు దించుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షణం అనేది చాలా గొప్పది, గడి అనేది చాలా ఉన్నతమైనది. ఒక దినం లేదా ఒక నెల లేదా ఒక వారం లేదా ఒక సంవత్సరం, ప్రతిదీ కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనం ముందు ఉంచినప్పుడు చాలా విలువ కలిగి వాటిని వాడుకోవాలి. చాలా విలువ కలిగి ఎప్పటికప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనం పోయిన వారం అందరూ కూర్చున్నారు చాలా మంది కదా, ఉన్నారా లేదా? చెప్తుందా రాలేదని చెప్తుందా? ఆ చింత నీకున్నదంటేనే నువ్వు పొందుకున్న రక్షణ నిజమైంది. ఆ చింత నీకున్నదంటేనే పరిశుద్ధాత్మ కలిగి నువ్వు ఉన్నారు. కారణం ఏంటో చెప్పనా? ఎవరు రాకపోతే నువ్వు వచ్చారనుకుంటే అది మొరటతనం అంటారు. అది గర్వం అంటారు. గర్వం అంట నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. మనం మూడు రాలుగా ఉండకూడదు, మూర్ఖుని వలె ఉండకూడదు. మూర్ఖుని నోట ఏముంటుందంటే బెత్తం ఉంటుంది. సరైనటి విధానం ఉండదు. మూడు రాళ్ళకి సరైన విధానం ఉండదు. కాబట్టి జ్ఞానవంతురాలుగా ఉండాలి. తన ఇల్లు కట్టుకునే జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఇల్లును ఓడబెట్టుకున్న మూడు రాలుగా మనము మూర్ఖుని వలె ఉండకూడదు, బుద్ధిహీనుని వలె ఉండకూడదు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకునే వాడిగా మనం ఉండకూడదు. దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క బుద్ధిని, దేవుని ఆలోచనలు ఆధారం చేసుకుని మనము దేవుని సన్నిధిలో నడిచినప్పుడు తప్పకుండా మన కుటుంబం కానీ, మన ఆత్మీయ జీవితం కానీ, మన భక్తి జీవితం కానీ, సంఘం కానీ, సేవకుల కుటుంబం కానీ కట్టబడతాం. దేవుని సూత్రం ఇలాగ మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటే తప్పనిసరిగా మనం దీవించబడతాము.
అటు కృప పరిశుద్ధాత్మ సహవాసం అందరికీ తోడై ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఆమేన్. అందరూ